తీసుకో. మీ మనవాళ్ళందరూ కలిసి మన తుఫాను వచ్చింది కదా మరి, ఆ తుఫాను కోసం మీరు కొంత ఇబ్బంది పడ్డారు కాబట్టి మీ అందరికి సాయం అందించాలని వీళ్ళందరూ కలిసి మానవ సేవ మాధవ సేవ సంస్థ తరఫున మీకు సాయం అందిస్తున్నారు. వాళ్ళందరికీ మరి చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఇదారండి మామగారు, ఇలా మీ మనవలో ఇచ్చారండి మన తుఫాన్ కారణంగా అండి. తీసుకోండి. మీ మనవలు తీసుకొచ్చారండి మన తుఫాన్ కారణంగా మీకు సాయం చేయాలని చెప్పేసి అందరూ కూడా మానవ సేవ మాధవ సేవ సంస్థ తరఫున మీకు ఇవ్వడం జరిగిందండి. అదే అండి. అందుకేనమ్మా మరి మీకు అదే అండి. అలాగే అండి, వస్తామండి. ఫోన్ చేసావా? ఇలా వచ్చి ఫోన్ చేసావా లేదా? టిఫిన్ తిన్నావా? స్వామి ఇక్కడ మనం ఇక్కడ బాగాలేదు ఇవిడికి పరిస్థితి. ఇది ఇక్కడ ఏదన్నా కొంచెం మళ్ళీ కింద పడుకోవడం గట ఇలా చూడు ఎలా ఉందో, అంత శ్రమ అయిపోయింది ఇదంతా కూడా. అమ్మ వెళ్ళరా, నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు? వర్షం వస్తుందా? బాధపడు. వర్షం వస్తుందా? వర్షం వచ్చేస్తుంది ఇక్కడ. చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. నువ్వు ఇక్కడ పడుకునేది నువ్వు ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు వాన వల్ల. నీకు వచ్చే నెలలో దుప్పడే మంచి చేప ఈ కిందకి ఏదన్నా మేము చేయడానికి ట్రై చేస్తాం. మ్యాట్ ఉంటుంది కదా, గ్రీన్ మ్యాట్ లెవెల్ చేద్దాం కింద. ఇది కొలతలు తీసుకుని తింది. ఈ గ్రీన్ మ్యాట్ తీసుకుని శుభ్రంగానే గ్రీన్ మ్యాట్ ఎంత ఉంటే అంత ఏం చేయి. నువ్వేం భయపడకు, బాధపడకు. నీకు మాకు ఉన్నందులో మేము చేస్తాం, చేయడానికి ట్రై చేస్తాం నీకు. ఏమ్మా ఏమ్మా సరే వస్తాను. 10 నెలలు ఇస్తున్నారు కదా మనలో, మీ నెల కూడా ఇచ్చారు మన మానసేవ మాధవ సంస్థ తరఫున. తీసుకో బియ్యం. ప్రతి నెల కూడా నీకు కాకుండా మైక్ సహాయ సహకారాలకి ఎప్పుడు కూడా చేస్తానే ఉంటా. అదే అంటున్నాను. ఈ నెల కొంచెం లేట్ అయింది అంటున్నారా లేదని అడుగుతున్నారు స్వామి. ఏమేస్తున్నారు నీకు? మీ మనలందరినీ దీవించి బాగుండాలని. విత్తమేంటి ఏం పర్లేదు, మొత్తమే పెట్టకూడదు. నువ్వు మానవాళ్ళు బాగుండాలని దీవించాలి. వండుకో. 10 నెలలు ఇస్తున్నారా? 10 నెలనే ఏమి ఇస్తున్నారు?